హాయ్ దోస్తులు, వెల్కమ్ టు దేవి టాకీస్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే అత్తకు అది అగ్గకు వచ్చిన అల్లుడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము. మస్తు ఎండ కొడుతుంది. అయితే అమ్మాయి జర ఆరోగ్యం బాగాలేక వస్తా అని చెప్పి లేట్ అయిపోయింది. టైం వచ్చి 1 గంట అయిపోతుంది. ఇప్పుడు వస్తుంది, ఆన్ ద వేలో ఉన్నది, తయారైంది, ఆల్రెడీ వస్తుంది అదే డ్రెస్ మీద. టైం 1 గంట అవుతుంది. అన్నం వండుతున్నాము. ఇక చూడు ఇప్పుడు అయితే ఈమె ఇక కాఫీ తెచ్చింది. కాఫీ పెడతా ఎవరు కాఫీ పెడతా అని వచ్చింది. ఇక అన్నం అయితే అయితే ఉమ్మగిలుతుంది. కాఫీ పెట్టేసి తప్ప ఇద్దరం కాఫీ తాగుతాం. కెమెరామెన్ రాలేదు. కెమెరామెన్ వచ్చాక చేసినా లేట్ చేసినా ఇక కూర్చున్నది ఇక నవ్వుకుంటా. ఇక లేట్ అయింది. ఇక కాఫీ పెడతాను. ఇక అన్నం కూడా చూస్తానా, అన్నం అవుతుంది. ఇంకా కెమెరామెన్ తమ్ముడు వస్తే ఇక స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక తిని చేస్తే అయిపోతుంది కదా. సరే ఫస్ట్ హాఫ్ తిన్నాక లెక్క ఇక మనం తర్వాత ఇక పాలు కూడా ఇక మరుగుతాను. ఇక పాలు మరిగినాక ఇక కాఫీ పెట్టుకొని తాగుతాం. పెట్టేసి కాఫీ పెట్టేసి పోయి జాగ్రత్తగా అని ఇక కొంచెం కాఫీ పెట్టుకొని తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఇక ఓకే కాఫీ తాగుతాం ఇక. ఉరిమి మంగళం మీద పడ్డట్టు అటు ఇటు నా మీద పడ్డరేందే మీ ఇద్దరు, అంతేనా? అంతే. తిరుగు నువ్వు తిరుగు. ఎట్లా తిరిగినా అమ్మ సైడ్ తిరిగి మాట్లాడినావు ఎంతసేపు? మాట్లాడు. రోలింగ్ డైలాగ్ ఏంటిది? ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడ్డరేందే మీరు? అటు ఇటు పోయి నా మీద పడ్డరేందే మీ ఇద్దరు? రోలింగ్ యాక్షన్. ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడ్డరేందే మీరు? మళ్ళీ చెప్పాలి. మీరిద్దరు రోలింగ్ మీరిద్దరు అని యాక్షన్. మీరు ఇద్దరు ఉరిమి మంగళం మీద అట్లా కాదు. ఉరిమి మంగళం మీద పడ్డట్టు అటు ఇటు పోయి మీ ఇద్దరు నా మీద పడ్డరేందే అనుకుంటాను. రోలింగ్ యాక్షన్. ఉరిమి మంగళం మీద నా మీద పడ్డరేందే మీరు? ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడ్డరేందే మీ ఇద్దరు అను. రోలింగ్ యాక్షన్. ఉరిమి నా మీద పడ్డరేమో మీరు? మంగళం మీద పడ్డట్టు ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద మంగళం మీద ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడ్డరేందే? నన్ను వాడి పోసుకుంటారేందే? అది నువ్వు ఎక్స్ట్రా చెప్పక కానీ ఉరిమి మంగళం మీద పడ్డట్టు నా మీద పడ్డరేందే మీ ఇద్దరు? రోలింగ్ యాక్షన్. ఉరిమి నా మీద పడ్డరేందే మీరు ఇద్దరు? మంగళం ఉరిమి మంగళం మీద మంగళం ఏ రెండు చెప్తాడు నువ్వు. ఇది వస్తుంది ఉరిమి మంగళం మీద పడ్డట్టు అర్థమైందా? అనక రోలింగ్ యాక్షన్. ఉరిమి నా మీద పడతారేందా మీరు ఇద్దరు? మంగళం మీద పడ్డట్టు ఉరిమి మంగళం మీద పడ్డాడు. సరే అది వదిలేసేయి కానీ మీ కథ బాగుంది ఏంది? అటు ఇటు పోయి నా మీద పడ్డరేంది? మీ కథ బాగుంది, అటు ఇటు పోయి నా మీద పడ్డారు మీ ఇద్దరు, అదొకటే అనేసి ఇక. రోలింగ్ యాక్షన్. నా మీద పడ్డరేమో మీరు ఇద్దరు? ఇక తీసే డిలీట్ చేసిన ఉరిమి అనకు. మీరు కదలకురి తిరుగురి అటు కాదు. ఎల్లాక ఎట్లు ఉన్నారు, ఎటు పోయారు? మీ కథ బాగానే ఉన్నది, అటు ఇటు పోయి నా మీద పడ్డరిందా మీరు అను గంతే. యాక్షన్. మీ కథ బాగానే ఉంది, అటు ఇటు పోయి నా మీద పడ్డరింది మీరు? గంతే వచ్చిందా? ఏయ్ పొరాలు షూటింగ్ తీస్తాడు ఎట్లా పడతారు? ఇంతమంది చూస్తారు ఇక ఇక పొరి ఇదేమో మెయిన్ వేసుకుంటారు. ఇంతమంది చూస్తారు గిరి ఈత చెడింది అదో ఏందత్త ఇంకేమన్నా అడగాలనా? ఓకే యాక్షన్. అగో గదేందత్త, లోపల పనులు మీరు చేయాలి, బయట పనులు నేను చేయాలి, గదే ఒప్పందం. ఓకే
అగో అదేంది అత్త రాత్రి మీ బిడ్డతో ఒప్పందం అయింది కదా. ఏమో పనులు నేను చేస్తా, దీంట్లో రివర్స్ ఉన్నది మరి. సరే బయట పనులు మీరు చేయాలి, లోపల పనులు నేను చేయాలని అంటావు. దీంట్లో రివర్స్ పెడుతున్నావు, బయట చేస్తున్నావుగా. లోపల పనులు మీరు చేయాలి, బయట పనులు నేను చేయాలి. లోపల పనులు మీరు చేయాలి, బయట పనులు నేను చేయాలి. లేదు పలుపు లేదు. యాదగిరి ఓ యాదగిరి ఏంటక్క ఇంకేమైనా అడగాల? అన్ని పనులు చేయాలా? గిదెక్కడ నేను వస్తాను. నీ బిడ్డని ఇష్టపడి చేస్తుంది అట్లా అట్లా కూడా అనుకోరాదు. రోలింగ్ కొంచెం దగ్గర. యాక్షన్. ఓ అత్త నీ బిడ్డను ఇష్టపడి చేసుకున్నందుకు అన్ని పనులు నేనేయాలి. లేకపోతే ఇట్లా అడ్డకొచ్చి మంచిగా రావాలంటే నువ్వు రోలింగ్. మళ్ళీ అబ్బకు వచ్చిన అల్లుడు అంటే అన్ని వేయాలి, అన్ని వేయాలి నువ్వే. అన్ని వేయాలని గంతే. ఇక నువ్వేం చెప్పకి. అబ్బకు వచ్చిన అల్లుడు అంటే అన్ని వేయాలి. యాక్షన్. అబ్బకు వచ్చిన అల్లుడు అన్ని పనులు వేయాలి, అన్ని నువ్వే వేయాలి. 2 సార్లు అన్నావు. అబ్బకు వచ్చిన అల్లుడు అంటే అన్ని వేయాలను. అబ్బకు వచ్చిన అల్లుడు అన్ని వేయాలి అంతే. యాక్షన్. అబ్బకు వచ్చిన అల్లుడు అన్ని వేయాలి. న్యాయం అన్యాయం అంటే ఎట్లా? న్యాయం రోలింగ్. యాక్షన్. అన్యాయం న్యాయం అంటే ఎట్లా? నీ బిడ్డ నువ్వు ఇష్టపడి చేసుకున్నందుకు అన్నీ నేనే పనులు చేయాలంత. ఇది ఎక్కడ న్యాయం అత్త? నేను చెప్పు. అబ్బకు వచ్చిన అల్లుడు అంటే ఆ మాత్రం చేయాలి. న్యాయం గీయం ఏం లేదు అనుకుంటాను. న్యాయం అన్యాయం ఏం లేదు. న్యాయం అన్యాయం దేవుడు. అవన్నీ కాదు ఆయన చెప్పినట్టు దేవుడు చెప్పండి. అబ్బకు వచ్చిన అల్లుడు అంటే అన్ని పనులు చేయాలి. న్యాయం అన్యాయం ఏం లేవు. యాక్షన్. అబ్బకు వచ్చిన అల్లుడు కాదు, అన్ని పనులు నువ్వే చేయాలి. అబ్బకు వచ్చిన అల్లుడు అంటే ఆ మాత్రం చేయాలి. అబ్బకు వచ్చిన అల్లుడు అంటే ఆ మాత్రం చేయాలి. స్కిట్ తీసుకో, నానే స్కిట్ తీసుకో. మొత్తం మీదనైతే షూట్ అయిపోయింది. ఒకరోజు మధ్యలో ఇగో హీరో ఈయన రాకపోవడంలా మళ్ళీ రెండోసారి తీసుకోవాల్సి వచ్చింది. మొత్తం మీదనైతే షూట్ చేసినాము. ఇగో మా తమ్ముడు కూడా కెమెరా చేసిండు, మంచిగా సపోర్ట్ ఇచ్చిండు. అలా పిల్లలు వచ్చారు షూటింగ్ చేద్దామని చెప్పి మొత్తం మీదనైతే తీసినాము. ఇగో ఇక్కడ ఈ లొకేషన్లో తీసినాము. ఇక పిల్లలు అయితే మంచిగా ఆటలో కూర్చుర్రు. ఇదబ్బా షూటింగ్ అంటే ఉరికొచ్చారు. అయ్యా చల్లగడ్డ. ఓకే వెళ్ళిపోదాం. ఇక మొత్తం మీదనైతే ఇక షూట్ అయిపోయింది.